ఇప్పుడు మనం పార్ట్ 1లో మెన్స్ట్రువల్ సైకిల్ అనేది చూసుకున్నాం. అంటే రిపీటెడ్‌గా 30 డేస్‌కి ఒకసారి, 30 డేస్‌కి ఒకసారి మనకు 28 ఆర్ 30 డేస్‌కి ఒకసారి పీరియడ్ అనేది రిపీటెడ్‌గా రావడం వల్ల దాన్ని ఋతుస్రావం లేదా మెన్స్ట్రువల్ సైకిల్ అని అంటామని చెప్పుకున్నాం కదా! సో ఇప్పుడు వచ్చేసి అసలు పీరియడ్స్ అనేవి స్టాప్ అవ్వడం, పీరియడ్స్ స్టార్ట్ అవ్వడం, ఋతుస్రావం ఆరంభం, మెనార్క్ 12 to 13 ఇయర్స్ ఏజ్ మనకి. కానీ ఇప్పుడు 10 ఇయర్స్ ఏజ్లోనే మెనార్క్ ఋతుస్రావం అనేది స్టార్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ ఈస్ట్రోజన్ ఉన్న పాలు తాగడం వల్ల అనేసి మనం చెప్పుకున్నాం కదా. ఋతుస్రావం ఆరంభం, ఋతుచక్రం ఆగిపోవడం, ఆగిపోవడాన్ని ఏమంటారంటే మెనోపాజ్. ఇది సాధారణంగా 45 to 50 ఇయర్స్ ఉన్న ఫీమేల్స్కి జరుగుతుంది. 45 నుంచి 50 సంవత్సరాలు ఉన్న మహిళల్లో మెనోపాజ్ జరుగుతుంది. అంటే పీరియడ్స్ అనేవి అక్కడితో స్టాప్ అయిపోతాయి. వాళ్ళు పిల్లలకి జన్మనిచ్చే శక్తిని కోల్పోతారు. కానీ మగవాళ్ళు అట్లా కాదు, వాళ్ళ లైఫ్ లాంగ్ స్పెర్మ్ ప్రొడక్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది. లైఫ్ లాంగ్ పురుషుల్లో అయితే లైఫ్ లాంగ్ స్పెర్మ్ ప్రొడక్షన్, జీవితాంతం స్పెర్మ్ ప్రొడక్షన్ జరుగుతుంది. వాళ్ళు బిడ్డలకి జన్మనివ్వగలరు జీవితాంతం. కానీ స్త్రీలలో మాత్రం 45 to 50 ఇయర్స్ వరకే పీరియడ్స్ ఆగిపోతాయి. ఈ పురుషుల్లో ఫామ్ అయిన స్పెర్మ్స్లో 60% యాక్టివ్గా ఉంటాయి, అంటే మోటైల్గా ఉంటాయి. 40% నాన్ మోటైల్. అంటే ప్రొడ్యూస్ అయిన 100% శుక్రకణాల్లో ఒక 60% మాత్రమే, కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పెర్మ్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవుతాయి. ఒక మిల్లీలీటర్ స్పెర్మ్లో, ఒక మిల్లీలీటర్ సెమెన్లో మనకి ఎన్ని మిలియన్స్ ఆఫ్ స్పెర్మ్స్ ఉంటాయి అనేది మనం 10th క్లాస్లో చూద్దాం. 10th క్లాస్లో ఉంది ఆ టాపిక్ ఇన్ డీటెయిల్గా. ఇక్కడైతే మనకి ఇంతవరకు ఇచ్చారు. సో ఇక్కడ వరకు అయిపోయిందనమాట. ఇప్పుడు మనం స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాల గురించి, అవి రిలీజ్ చేసే అండాలు, శుక్రకణాలు, వీటి గురించి తెలుసుకున్నాం కదా. అసలు ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటే ఫలదీకరణం జరిగితే ఏమవుతుంది, ఫలదీకరణం జరగకపోతే ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. స్త్రీ, పురుషుడు. స్త్రీ బీజకోశం, అంటే ఓవరీ. ఇక్కడ వచ్చేసి ముష్కాలు. ఇక్కడ నుంచి ఏం రిలీజ్ అవుతుంది, అండం. ఇక్కడ నుంచి ఏం రిలీజ్ అవుతుంది, శుక్రకణం. ఈ రెండు కలిస్తే ఏమవుతుంది, ఫలదీకరణం జరిగి జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ జైగోట్ 2n కండిషన్. శుక్రకణం వచ్చేసి n కండిషన్ అని చెప్పుకున్నాం, అండం వచ్చేసి n కండిషన్ అని చెప్పుకున్నాం. జైగోట్లో మాత్రం డిప్లాయిడ్. దీన్ని డిప్లాయిడ్ అంటే ద్వైస్థితిక కణం. జైగోట్ వచ్చేసి ద్వైస్థితికం, శుక్రకణం అండం వచ్చేసి ఏకస్థితికం మనం ఆల్రెడీ నిన్న చెప్పుకున్నాం. ఫలదీకరణం జరిగితే ఇలా జరుగుతుంది. ఇన్ కేస్ ఆఫ్ ఫలదీకరణం జరగలేదు అంటే ఏమవుతుంది అంటే, ఈ అండం అనేది గర్భాశయ గోడలతో కలిసి బ్లడ్ వెజిల్స్, రక్తం బ్లడ్ వెజిల్స్తో కలిపి బయటికి రిలీజ్ అవుతుంది. వీటినే మనం మెన్స్ట్రుయేషన్ అంటాం. ఫాలోపియన్ నాళం ఓవరీ నుంచి, అంటే స్త్రీ బీజకోశం నుంచి ఫాలోపియన్ నాళం ఇట్లా అండాన్ని సేకరించి మళ్ళీ మనకి అంటే
కోయిటస్ జరిగినప్పుడు అంటే స్త్రీ పురుషుల కలయిక జరిగినప్పుడు ఆ స్పర్మ్ అనేది త్రూ ద వెజైనా నుంచి అక్కడ ఫైలోపియన్ నాళంలో ఉన్న అండాన్ని చేరితే ఆ అండం ఈ శుక్రకణం కలిసి ఫలదీకరణం జరిగితే జైగోట్ ఫామ్ అయ్యి జైగోట్ ఫామ్ అవుతుంటేనే అక్కడ ఆల్రెడీ గర్భాశయ గోడలు ఇంప్లాంటేషన్ కోసం మందంగా మారి ఉంటాయి. ఆ జైగోట్ నుంచి ఇంప్లాంటేషన్ కోసం గర్భాశయ గోడలకి వెళ్ళి ఇట్లా ఇంప్లాంటేషన్ జరుగుతుంది ఆ పిండం అనేది. సో అట్లా జరిగితే అంతా ఓకే బాగానే ఉంటుంది. ఇన్కేస్ అప్పుడు జరగనప్పుడు ఆ మందంగా మారిన గర్భాశయ గోడలతో కలిపి ఈ అండం అనేది మనకి బయటికి రావడం త్రూ ద వెజైనా అంటే వెజైనా యోని ద్వారా బయటికి రావడం జరుగుతుంది. దీన్నే మనం మెన్స్ట్రుయేషన్గా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇంకా మనకి పీరియడ్స్ గురించి కొన్ని అపోహలు ఉన్నాయి. పూర్వకాలంలో వచ్చేసి పీరియడ్స్ అయిన మహిళలు ఇంట్లోకి రానియ్యరు. ఇంట్లోకి ఎందుకు రానియ్యరు అంటే అది అంటే అదొక చెడులాగా పూజల్లో పాల్గొననీయకపోవడం, గుడికి రానియకపోవడం, ఇంట్లోకి రానియకపోవడం, బయటనే ఒక ప్లేట్ పెట్టి గ్లాస్ పెట్టి వాళ్ళని 3 days ఆర్ 5 days సపరేట్గా ఉంచడం, ఇవన్నీ అప్పట్లో చేసేవాళ్ళు. సో ఎందుకు అంటే అలా ఉంచడం వల్ల బహిష్టు అనేది తెలుగులో అంటారు. అంటే ఏదో తప్పు చేసినట్లు బ్యాడ్ బ్లడ్, అదే బ్యాడ్ బ్లడ్ మన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు బేబీకి యూజ్ అవుతుంది కదా, అది బ్యాడ్ బ్లడ్ అనుకోవడానికి ఏమీ లేదు, అందులో ఏమీ లేదు. మందంగా ఇట్లా మందంగా మారుతాయి గర్భాశయ గోడలు ఇంప్లాంటేషన్ కోసం. అంటే స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి ఇంప్లాంటేషన్ కోసం మందంగా మారుతాయి. ఇంప్లాంటేషన్ జరిగినప్పుడు అంటే ఫలదీకరణం జరిగినప్పుడు ఈ మందంగా మారిన పొర అనేది ఇట్లా గర్భాశయ గోడలు ఇట్లా చీల్చుకొని రావడం వల్ల దానితో పాటు బ్లడ్ కూడా బయటకు రావడం జరుగుతుంది. అంతే తప్పిస్తే దానిలో చెడు రక్తం మంచి రక్తం అనేది ఏది కాదు. ఇది పెద్ద అపోహ. అట్లా దూరంగా బయట కూర్చోబెట్టడం వల్ల, వాళ్ళని వాష్రూమ్కి ఎంటర్ చేయకపోవడం వల్ల, సపరేట్గా కూర్చోబెట్టి ఫుడ్ సరిగ్గా పెట్టకపోవడం వల్ల వాళ్ళ హెల్త్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయే తప్పితే మనం సాధించేది ఏది లేదు. అంటే ఇప్పుడు చదువుకున్న పిల్లలైనా వాళ్ళు ఇప్పుడు ఈ నవేడేస్ ఇట్లాంటివి ఏమీ లేవు. ఇన్కేస్ ఎవరైనా ఫేస్ చేస్తున్నారు అంటే వాళ్ళు 8th క్లాస్ చదువుతున్న పిల్లలు వాళ్ళకు ఉంటే కనుక వాళ్ళు మార్పు తీసుకురావచ్చు. అందుకే సెక్స్ ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అన్నిట్లో అందరి గురించి అందరు తెలుసుకోవాలి. బయాలజీ చదివే వాళ్ళు అస్సలు సిగ్గుపడద్దు. స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాల గురించి మనకి ఇంట్రడక్షన్ ఉంది. తర్వాత 10th క్లాస్లో ఇన్ డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. నీట్లో అయితే ఇంకా క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో అట్లా అనమాట. ఇది మనకి మానవుని జీవితంలో ప్రత్యుత్పత్తి దశ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా. అపోహల గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇంకొచ్చేసి మన దేశంలో స్త్రీలకి వివాహ వయస్సు వచ్చేసి 18 years. పురుషులకి 18 years. మన 8th క్లాస్ బుక్లో ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. లత అనే అమ్మాయి బాల్య వివాహాన్ని, అసలు బాల్య వివాహాలు రద్దు చట్టం, బాల్య వివాహాలు అంటే ఏంటి, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి? బాల్య వివాహాలు అంటే 18 years రాకముందే, లేదంటే అబ్బాయికి అయితే 21 years రాకముందు పెళ్లి చేసినట్లయితే, అమ్మాయికి అయితే 18 years రాకముందే పెళ్లి జరిపించినట్లయితే దాన్ని బాల్య వయస్సు అంటారు. ఆ బాల్య వయసు ఎందుకు ప్రమాదకరం అంటే 18 years వస్తే అమ్మాయి రిప్రొడక్టివ్ హెల్త్ ఉన్నట్లు, అంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ రెడీ అయినట్టు, అంటే పిల్లల్ని కానీ పాలిచ్చి పెంచే సామర్థ్యం ఉన్నట్టు. అబ్బాయి కూడా 21 years ఉంటే ఆ మైండ్ మెచ్యూరిటీ అనేది, శరీర పుష్టి కానీ 21 yearsలో అబ్బాయికి అంత మెచ్యూరిటీ వస్తుంది అనమాట. సో అలాగా బాల్య వివాహాలు మన ఊర్లో ఎక్కడైనా జరిగితే మనం వాటిని అడ్డుకోవచ్చు. ఎలా అంటే మన ఊరు దగ్గరలో ఉన్న మన ఊరు సర్పంచ్కి కానీ,
లేదంటే మనకి సర్పంచ్ అందుబాటులో లేకపోతే పోలీసులు కానీ కాల్ చేసి, లేదంటే ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్స్కి, ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి కానీ తెలియజేసినట్లయితే వాళ్ళు వచ్చి వివాహాన్ని ఆపుతారు. ఓకేనా? మ్యారేజ్ ఏజ్ గుర్తుంచుకోండి. ఓకే, ఇంకా కొన్ని మనకి కోమాల దశ గురించి, దూకుడు, స్తబ్దత. మన కోమాల దశనే చింతనతో కూడుకున్న దశ అని కూడా అంటారు. చింతనతో కూడుకున్న దశ, చింతనతో కూడుకున్న దశ అని కూడా అంటారు. ఒడిదుడుకుల దశ అని కూడా అంటారు. ఇవి ఆల్రెడీ మీరు టెట్ రాసినట్లయితే చదివే ఉంటారు. టెక్స్ట్ బుక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. డిఎస్సికి కానీ టెట్కి కానీ